హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన క్రోమ్ నెస్ట్కి ఒక జాగ్వార్ XJL డీప్ ఇంటీరియర్ క్లీనింగ్ కోసం వచ్చింది. సో వర్క్ స్టార్ట్ అయినాయి. ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ నుంచి ప్రోటోకాల్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను వ్లాగ్లో చూపిస్తాను. సో మీకు కూడా తెలుసు ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఏంటి, స్టాప్ ఎక్కడ అనేది. ఇట్ ఈస్ ఓన్లీ క్రోమ్ నెస్ట్. సో ప్రొసీజర్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది చూసేద్దాం రండి. ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. సో నేను కస్టమర్కి డెమో చేసి చూపించినాను. ఇంటీరియర్కి డీప్ ఇంటీరియర్లో ఎలా అవుతుంది, ఎంత నీట్గా క్లీన్ అవుతుంది అని చెప్పి టేప్ వేసి ప్రాపర్గా క్లీన్ చేసి చూపించినాను. యూ కెన్ లిటరలీ సీ ది డిఫరెన్స్ అనమాట ఇక్కడ. సో ఇది కార్ కండిషను. సో రూఫ్ చూసుకుంటే ఇన్ని స్టెయిన్స్ ఉన్నాయి, రూఫ్కి చాలా స్టెయిన్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఎన్ని స్టెయిన్స్ ఉన్నాయో కార్కి. సో ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా డీప్ ఇంటీరియర్ క్లీనింగ్లో కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ప్రాపర్గా ఫస్ట్ కార్ వచ్చేసి వాషింగ్ బేలో ఉంది. సో వాషింగ్ బేలో ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫస్ట్ వాక్యూమింగ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క ఇసుక రెయిన్ కూడా మూవ్ అవుతుంది ఇక్కడ. సో మనకి వాక్యూమ్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీల్ డిగ్రీజింగ్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీల్ డిగ్రీజింగ్ ఎలా అవుతుందో. మనకి బ్రేక్ డస్ట్ ఇంకా అలాంటి కంటామినేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి వీల్ డిగ్రీజింగ్లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో వీల్ డిగ్రీజింగ్కి బ్రేక్ డస్ట్ నార్మల్గా వాష్లో వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు చాలామంది, కానీ అది బ్రేక్ డస్ట్ ఓన్లీ వాటర్తో వెళ్ళదు. సో వీ నీడ్ టు యూజ్ సమ్ డిఫరెంట్ కెమికల్స్ అనమాట. సో ప్రాపర్గా ఇంచ్ వీల్ డిగ్రీజింగ్ అవుతుంది, బ్రేక్ డస్ట్ రిమూవ్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి వీల్ డిగ్రీజింగ్ అవుతుంది, బ్రేక్ డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్రొసీజర్కి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ప్రాపర్గా బ్రషింగ్ చేసిన వీల్ అనమాట. ఇది మనం వాటర్ కొడుతున్నాం. సో నార్మల్గా నేను ఒకటి చూపిస్తాను, వేరే వీల్, దానికి వీల్ డిగ్రీజింగ్ కాలేదు, దానికి డస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. బేసిక్గా దిస్ ఈజ్ వాట్ ఈస్ బ్రేక్ డస్ట్. మీరు చూసుకోవచ్చు, దిస్ ఈజ్ వాట్ ఈస్ బ్రేక్ డస్ట్. సో మనకి ఈ డస్ట్ ఏదైతే ఉందో ఓన్లీ వాటర్తో వెళ్ళదు, వీల్కి డిగ్రీజింగ్ అయింది కదా. సో దీనికి చూసుకోవచ్చు దెర్ ఈస్ నో బ్రేక్ డస్ట్ అట్ ఆల్. సో అదనమాట. ప్రాపర్గా అలాయ్స్ని మీరు మెయింటైన్ చేయకపోతే అలాయ్స్ది కూడా డ్యూరబిలిటీ తగ్గిపోతుంది. సో దాని లైఫ్ అనేది చాలా తక్కువ వస్తుంది అనమాట. సో అందుకే వీల్ డిగ్రీజింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు క్రోమ్ నెస్ట్కి ఓన్లీ ఒక కార్ వాష్ కోసం వచ్చినా కూడా ఫుల్ వాష్లో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ వీల్ డిగ్రీజింగ్ అనమాట. దానికి సపరేట్ ఛార్జెస్ ఏముండవు. ఓన్లీ బాడీ వాష్లో మాత్రమే మీకు వీల్ డిగ్రీజింగ్ రాదు, ఫుల్ వాష్లో మీకు వీల్ డిగ్రీజింగ్ ఇంక్లూడెడ్ ఉంటుంది. సో అందుకే ప్రాపర్ డీటెయిలింగ్ చేసినప్పుడు, ప్రాపర్గా వాష్ చేసినప్పుడు దాని మెథడ్స్ తెలవాలి, అది ఎందుకు చేస్తున్నామో తెలవాలి, దాన్ని ఎలా చేయాలో తెలవాలి. అట్లా అని చెప్పి ప్రతి కార్కి నేను అన్నీ ఎక్స్పెరిమెంట్ చేసేస్తా అంటే నడవదు. బికాస్ ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క లాగా చేయాలన్నమాట. మనం తప్పు మెథడ్స్ వాడితే మనకు రిజల్ట్స్ కూడా తప్పుగానే వస్తాయి. లాస్ట్కి మనం ఏం చేయలేము, మనం దాన్ని రూయిన్ చేసినట్టే అవుతుంది తప్ప దాన్ని మనం క్యూర్ చేయట్లేదు, క్లీన్ చేసే ప్రొసీజర్లో దాన్ని మనం రూయిన్ చేసేస్తున్నాం. సో అందుకే మీరు చూస్ చేసుకునేటప్పుడు ఒక రైట్ డీటెయిలర్ని చూస్ చేసుకోండి. దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు మీరు ప్రొసీజర్ అంతా చూడండి. చూసినాక నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీప్ ఇంటీరియర్లో ఏమేమి చేస్తున్నాము, ఏమేమి అవుతున్నాయి అని చెప్పి. ఓకే, సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూస్తేనే మీకు
మీ కార్కి కూడా ఇలాంటివి ఏమైనా సర్వీసెస్ చేయించుకోవాలి, మీ కార్ని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అని అనుకుంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రొసీజర్, ప్రతి ఒక్క కార్ మేము ఏవైతే చేస్తున్నామో అన్ని వ్లాగ్స్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్. సో గైస్, ఏంటి వాటర్ కొట్టకుండా ఫస్ట్ ఫోమ్ కొడుతున్నారు అనుకుంటున్నారా? దాన్నే ప్రీ వాష్ అంటాం. సో అది ప్రీమియం వాష్లో ప్రీ వాష్ ఇంక్లూడెడ్ ఉంటుంది. బేసికలీ చెప్పాలి అంటే అది ఒక మెయింటెనెన్స్ వాష్. సో దానికి మనం ఫోమ్ ఎందుకు కొడుతున్నాం, కార్కి ఫస్ట్ మనం ఫోమ్ ఎందుకు కొడుతున్నాము అని అంటే, కార్ పైన ఉన్న కంటామినేషన్, డస్ట్ కానీ లేకపోతే బురద, వాట్ ఎవర్ యూసే, సో అవి ఏవైతే ఉంటాయో మనం దాన్ని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి. అది రిమూవ్ చేయకుండా మనం ఫస్ట్ కార్ పైన చేయి పెడితే మీకు ఏమవుతుందో తెలుసు, స్వర్ల్స్ మళ్ళీ కార్ పైకి వచ్చేస్తాయి. సో అందుకే ఫస్ట్ డర్ట్ని అంతా కిందికి డ్రిప్ అవుతుంది కదా, ఇప్పుడు ఫోమ్ అంతా డ్రిప్ అయినాక దానికి అసలు ఏం టచ్ చేయం మనం. దాన్ని మళ్ళీ వాటర్ రిన్స్ వేసేసుకుంటాం. రిన్స్ వేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం ఫోమ్ కొడతారు. సెకండ్ టైం ఫోమ్ వాష్ అయినాక అప్పుడు వాష్ మేట్ మనం కార్ పైన పెడతాం అనమాట. సో ప్రీమియం వాష్కి నార్మల్ ఫుల్ వాషెస్కి డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో. సో మీరు కూడా మీ కార్కి ప్రీమియం వాష్ చేసుకోవాలి అంటే క్రోమ్నెస్కే రావాలి. సో ఇప్పుడు మన కార్కి మొత్తం ప్రీ వాష్ అయిపోయింది, ప్రీ ఫోమింగ్ అయిపోయింది. దాని తర్వాత వాటర్ తోటి రిన్స్ వేస్తారు కార్ మొత్తం. సో మీకు అర్థమైంది కదా, ఆ డస్ట్ ఏదైతే ఉంటుందో, బురద ఏదైతే ఉంటుందో అదంతా కిందికి డ్రిప్ అయిపోతుంది. ఫస్ట్ డ్రిప్ అయిపోయాక లెఫ్ట్ ఓవర్ దాన్ని మొత్తం మనం వాటర్ తోటి రిన్స్ వేసుకుంటాం. మళ్ళీ ఫోమ్ అవుతుంది. మళ్ళీ ఫోమ్ అయినాక మళ్ళీ అప్పుడు వాష్ మేట్ తోటి క్లీనింగ్ ప్రాపర్గా అయ్యి మళ్ళీ రిన్స్ వేస్తారు. దట్ ఈస్ ద ప్రాపర్ మెథడ్ ఫర్ ప్రీ వాష్ అనమాట. ఇప్పుడు దీంట్లో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, కింది నుంచే ఎందుకు వెళ్తున్నాడు పైకి, పైనుంచి కిందికి కొట్టేస్తే అంతా ప్రాపర్గా వచ్చేస్తుంది కదా అని చెప్పి. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి కింద రన్నింగ్ బోర్డ్స్ దగ్గర డస్ట్ ఎక్కువ ఉంటుంది, బురద ఎక్కువ పడేది అంటే రన్నింగ్ బోర్డ్స్ దగ్గరనే, కింద పార్ట్సే కార్కి. సో ఆ పార్ట్స్ ఫస్ట్ మనం రిమూవ్ చేసేసుకుంటే మళ్ళీ పైకి వెళ్తాం. మళ్ళీ పైనుంచి మళ్ళీ కిందికి వచ్చేస్తే సెకండ్ టైం దానికి ఛాన్స్ ఉంటుంది మనకు రిమూవ్ చేసుకోవడానికి. మనం పైనుంచి కిందికి వస్తుంటే ఏమవుతుంది అంటే అంతా ఒకటేసారి మనం క్లీన్ చేసేస్తాం పైనుంచి కిందికి. సో మళ్ళీ అది ప్రాపర్గా క్లీన్ అవ్వాలి. సో పైనుంచి కిందికి వస్తే, కింది నుంచి పైకి వెళ్తే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది సెకండ్ టైం కవర్ చేయడానికి. సో దట్ ఈస్ వై అతను కింది నుంచి పైకి వెళ్తున్నాడు. దీన్నే సెకండ్ టైం ఫోమింగ్ అంటారు. సో ఈ సెకండ్ టైం ఫోమింగ్ అయినాక ఇప్పుడు వాష్ మేట్ తోటి అంతా నీట్గా క్లీన్ చేస్తారనమాట. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో వీల్ స్పైక్స్ యూజ్ చేసి ఎలా క్లీన్ చేస్తున్నారో చూడండి. వీల్ ఇప్పుడు సెకండ్ టైం ఫోమింగ్ అయినాక ఇప్పుడు వాష్ మేట్ కార్ పైన పెడతారు. ఇప్పుడే హ్యాండ్స్ పెడతారు కార్ పైన, బికాస్ దానిపైన ఉన్న కంటామినేషన్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇప్పుడు మన కార్ది వాష్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో డ్రైయింగ్ అవుతుంది. డ్రైయింగ్ అయిపోయాక డీప్ ఇంటీరియర్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ కార్స్కి ప్రాపర్గా ప్రీమియంగా వాష్ కావాలి అంటే యు నో వేర్ టు కమ్, క్రోమ్ నెస్ట్. సో అదే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడెప్పుడే ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం టు గివ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి కార్స్కి కూడా మీరు లక్షలు పెట్టి కార్స్ కొంటారు, కానీ వీటిని ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే మీకు కూడా లైఫ్ ఇస్తాయి. లేకపోతే మీరు ర్యాండమ్గా నడిపించుకుంటూ ఇష్టం వచ్చినట్టు క్లీన్ చేసుకుంటూ దానికి స్వర్ల్స్ వచ్చేసి మీకు కార్ పైన ఇంట్రెస్ట్ పోయి
ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో మీరు కార్ని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత ప్రాపర్గా అంత ప్రీమియం లుక్ ఉంటుంది కార్కి. సో చూడండి డ్రైయింగ్ అవుతుంది. సో ఇప్పుడు అది చూస్తున్నారు కదా, బ్లో డ్రై ఎందుకు చేస్తున్నారు అంటే దాంట్లో మనకి ఇక్కడ క్రోమ్స్ ఉంటాయి. ఇక్కడ క్రోమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ అక్కడ ట్రాప్ అయిపోతుంది. సో వాటర్ని బయటికి తీయడానికి మనం ఎయిర్ పెడుతున్నాం అనమాట. ఆ వాటర్ అక్కడ ట్రాప్ అయిపోయి ఏమవుతుంది అంటే మెల్లమెల్లగా హార్డ్ వాటర్ స్టెయిన్స్కి కన్వర్ట్ అయ్యి ఆ హార్డ్ వాటర్ స్టెయిన్స్ మెల్లమెల్లగా ఇంకా కార్కి రస్టింగ్ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని ముందే ప్రివెంట్ చేయడానికి ఈ బీడింగ్స్లలో, ఈ క్రోమ్స్లలో, ఈ హ్యాండిల్స్లలో ఏవైతే వాటర్ ఉంటాయో, ఇంకోటి ఇట్లా మీకు వాటర్ కారుతూ ఉంటాయి. సో ఆ వాటర్ కారకుండా, స్టెయిన్స్ వదిలేకుండా, ఇంకోటి వీటిలలో ట్రాప్ అయ్యి మనకి హార్డ్ వాటర్ మార్క్స్ రాకుండా ఎయిర్ బ్లో పెడతాం అనమాట. డ్రైయింగ్ మొత్తం అయిపోయింది. డ్రైయింగ్ అంతా అయిపోయాక డీప్ ఇంటీరియర్ స్టార్ట్ చేసినాం. సో డీప్ ఇంటీరియర్లో మీరు చాలా వీడియోస్ చూసినారు. స్టీమ్ వాష్ తీసుకొని స్టీమర్ తోటి ఇష్టం వచ్చిన ప్లేసెస్లలో ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారనమాట. డైరెక్ట్ స్టీమ్ పెడతారు. కానీ డైరెక్ట్ స్టీమ్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అక్కడ ఏమవుతుంది తెలుసా మీకు, మన ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, లెదర్ ఏవైతే ఉన్నాయో అంత ఎక్సెస్ హీట్ ఒకటేసారి తాకేసరికి, డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యేసరికి అవి ఫేడ్ అయిపోతాయి అన్నమాట. సో కొన్ని కార్స్ ఉంటాయి, చాలా కేసెస్లో మనం స్టీమర్ తోటి దానికి ఒక మైక్రోఫైబర్ పెట్టి లేకపోతే ఏదైనా క్లాత్ అడ్డం పెట్టినా కూడా మనకి ఫేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా కేసెస్లలో అలా అయినాయి, అలా అవుతాయి కూడా. సో స్టీమ్ వాష్ చేయడానికి కూడా మనకి కార్లో ప్లాస్టిక్స్ కండిషన్, లెదర్ కండిషన్ ఎలా ఉంది చూసుకొని అవసరం అయితేనే స్టీమ్ వాష్ చేయాలి. లేదు అనుకుంటే మనం మాన్యువల్గా చేసుకోవాలి మల్టీపర్పస్ తోటి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు తను ఎలా చేస్తున్నాడో. నేను కస్టమర్కి శాంపిల్ చేసి చూపించాను కదా, సో అదే శాంపిల్ని కంటిన్యూషన్ చేస్తున్నాడు అనమాట. సో పని ఎక్కువ ఉన్నప్పుడు, టైం తక్కువ ఉన్నప్పుడు మనం కూడా చేయాల్సి వస్తుంది. దిస్ ఈజ్ హౌ ద అవుట్కమ్ విల్ బీ. టైంకి డెలివరీ చేయాలన్నప్పుడు టైంకి మనం కూడా రంగంలోకి దిగాల్సి వస్తుంది. దిస్ ఈస్ హార్స్ హెయిర్ బ్రష్. సో బేసిక్గా డీటెయిలింగ్లో అపాలస్ట్రీ బ్రష్ అంటారు, ఇంటీరియర్ క్లీనింగ్ బ్రష్ అంటారు. సో అవి ఫ్రెష్ క్లాత్ తీసుకున్నా, నీట్గా ఉంది కదా, అందరు చూసా అవి ఇంటీరియర్స్ నీట్గా ఉన్నాయి అనుకుంటారు. కానీ క్లీన్ చేసినప్పుడు ఒకసారి చూడండి ఎంత డస్ట్ ఉంటుందో. డిఫరెన్స్ అనిపిస్తుందా? ఇది డిఫరెన్స్. అంత డెప్త్గా క్లీనింగ్ అవుతుంది అనమాట. మీరు దీనికి డిఫరెన్స్ చూసుకోవచ్చు. చూసినారా మురికి ఎంతలాగా కారుతుందో? ఈ డ్రిప్స్ చూడండి, వీటి మీద పడ్డ మార్క్స్ చూడండి. ఇక్కడ పడ్డ మార్క్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత కంటామినేటెడ్ ఉందో. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అందరికీ ప్యానల్స్ నీట్గానే ఉన్నాయి, మేము అంత ఏం లేవు అని అంటారు. కాకపోతే అసలు డోర్లకి ఉండే దుమ్ము ఇది. ఇంత డర్ట్ ఉంటుంది కార్స్కి. ఏం లేవు, మా కార్స్ చాలా నీట్గా ఉన్నాయి, అంతెందుకు ఛార్జ్ చేస్తారు, ఇంతెందుకు ఛార్జ్ చేస్తారు అని అడుగుతారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క కార్నర్లో డీటెయిలింగ్ స్వాబ్స్ తోటి క్లీన్ చేస్తున్నారు. ఒకసారి ఆ స్వాబ్ చూపి. సో అలా క్లీన్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ కార్నర్స్లలో ఏమైనా ఉన్నా కూడా అంత వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇట్లా మనలో చాలా పేషెన్స్గా ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ రూఫ్ కూడా క్లీన్ అవుతుంది ప్రాపర్గా. నేను బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ పెడతాను. చాలా మటుకు అసలు ఏం లేకుండా క్లీన్ అయిపోయింది.
ఈ రంగం ఎట్లుంది విజయ్? ఇంకా అలాగే ఉందన్న ఇది. ఇది చూడండి, డస్ట్ చూడండి. అందరికీ ఈ పార్ట్స్, లెదర్ పార్ట్స్ కానీ సీట్స్ కానీ నీట్గా ఉన్నాయి అనుకుంటారు. కాకపోతే ఇది కండిషన్. ఇంత ఇంత డర్ట్ ఉంటుంది, మనకు కనిపించని ఫైన్ డస్ట్ ఇంత లాగా ఉండిపోతుంది దానిపైన. సో ఎన్ని క్లాత్స్ వాడినారు విజయ్ ఇప్పుడు మొత్తం డీప్ ఇంటీరియర్కి? అంటే ఒక 6 క్లాత్స్ అయినాయి అన్న దీనికి. క్లాత్ 6 క్లాత్స్. నువ్వు ఓన్లీ డోర్ ప్యాడ్స్కే వాడినావా? ఇప్పుడు మొత్తం కొత్త క్లాత్ అనేది డాష్ బోర్డ్కి. కొత్త క్లాత్ అట్లా అయిపోయిందా? ఓన్లీ ఆ పార్ట్ తుడుస్తున్నాయి. ఇప్పుడు చూడవచ్చు మీరు ఎంత నీట్గా అయిందో. సో వేర్ యూ కెన్ సీ అసలు ఏం లేకుండా. ఇప్పుడు ఈ పార్ట్ చూడండి, ఈ పార్ట్ చూడండి ఎంత నీట్గా అయిందో. సో ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ స్వాప్స్తో ఉండి ప్రతి ఒక్క కార్నర్ క్లీన్ అవుతుంది అన్నమాట. సో చూసినారు కదా, ప్రతి ఒక్క పార్ట్ క్లీన్ అవుతుంది అక్కడ. గైస్, ఇది ఫైనల్ అవుట్పుట్. దిస్ ఈజ్ హౌ వి క్లీన్. సో ప్రతి ఒక్క కార్నర్, ప్రతి ఒక్క అది ప్రాపర్గా క్లీన్ అవుతుంది అనమాట. ఎంత ప్రీమియంగా క్లీన్ అయిందో. స్టీరింగ్ వీల్ అండ్ వెనకాల కూడా చూసుకోవచ్చు మీరు. దిస్ ఈస్ ది ఫైనల్ అవుట్పుట్. ఇంత నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకోండి సీట్స్ కూడా చూసుకుంటే ప్రతి ఒక్కటి ప్రాపర్గా నీట్గా క్లీన్ అయిపోయింది. సో గైస్, ఈ కార్ డీటెయిలింగ్ వచ్చేసి 1 o'clock స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7, అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 hours వర్క్ చేసినాం కార్ పైన. అండ్ ఇది రిజల్ట్. ఇటు చూసుకుంటే ఇంతకుముందు ఎలా ఉండేనో ఇప్పుడు ఎలా ఉండేనో మీకు అర్థమవుతుంది. సో నేను బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ పెడుతున్నాను, చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ వస్తాయి. సో ఆ రీల్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ మెయిన్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతే మీకు మేము కొత్త కొత్త సర్వీసెస్ ఏమేమి యాడ్ చేసినాం, అండ్ ఇంకొకటి ఏమైనా ఆఫర్స్ ఉన్నా, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నా కూడా దాంట్లో మీకు అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. ఆబ్వియస్గా నేను దీంట్లో కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. కాకపోతే రెగ్యులర్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మేము చాలా యాక్టివ్గా ఉంటాం. సో మీరు అవన్నీ చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్క కార్నర్, ఈవెన్ ఈ బాక్సెస్లో కూడా ఇప్పుడు మనకి ఇది ఇలా ఉంటుంది కదా, దీంట్లో కూడా ప్రతి ఒక్కటి క్లీన్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ వి వర్క్. దిస్ ఈజ్ వాట్ వి డూ. దిస్ ఈజ్ కాల్డ్ డీటెయిలింగ్. మీరు బెటర్ వర్క్ కోసం చూస్తున్నారా లేకపోతే చీప్ వర్క్ కోసం చూస్తున్నారా? బెటర్ వర్క్ ఆబ్వియస్గా అందరు ఎవరైనా చూస్తారు, కానీ మాది కూడా అఫోర్డబుల్ ప్రైజెసే ఉంటాయి. మరీ ఎక్కువ అంటే ఎక్స్పెన్సివ్ అంటే మరీ ఎక్కువ ఏమి ఉండవు. కాకపోతే మేము స్పెండ్ చేసిన 6 hours ఈ కార్ పైన ప్రాపర్ రిజల్ట్ తీసుకొని వచ్చినాం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ డీప్ ఇంటీరియర్. అండ్ మీకు చూపించినాను కదా. అండ్ రూఫ్ కూడా చూసుకుంటే మనకి రూఫ్ ఈ పార్ట్స్లో చాలా ఇది ఉండే, లైక్ ఈ పార్ట్స్లో మనకి మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. అసలు ఈ రూఫ్ ఇంతకుముందు ఎలా అయితే ఉండేనో చాలా డిఫరెంట్గా అయిపోయింది. అండ్ మీకు రూఫ్ కూడా బిఫోర్ ఆఫ్టర్ వీడియోస్ పెడతాను. ఓకే.